హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. ఈరోజైతే మనం వాల్ డెకర్ అయితే తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. కొన్ని బ్యాంగిల్స్ అండి, అలాగే ఊలు థ్రెడ్స్ ఉంటాయి కదండి, అలా మీకు నచ్చిన కలర్ ఏదైతే కావాలో అది తీసుకోండి. అలాగే కొన్ని రకాల స్టోన్స్, ఒక గ్లూ గమ్ అండ్ ఒక సిజర్. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఒక 2 లేయర్స్ థ్రెడ్ని అయితే తీసుకోండి. ఆ థ్రెడ్ని వీడియోలో చూపించిన విధంగా ఒక బ్యాంగిల్కి అయితే స్టిక్ చేసుకోండి. అలా స్టిక్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే పక్కన పెట్టండి. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే గ్లూ అనేది బాగా స్టిక్ అవుతుందండి బ్యాంగిల్కి. అలా స్టిక్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా అయితే బ్యాంగిల్ చుట్టూ రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్ మొత్తం పూర్తయిన తర్వాత కూడా మనం గ్లూతో అయితే స్టిక్ చేసుకోవాలండి. అలా స్టిక్ చేసుకుని నేనైతే ఒక 4 గ్రీన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. తర్వాత అయితే ఒక 5 అయితే ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. మీరు గనక ఈ కలర్స్ మీకు నచ్చకపోతే వేరే కలర్స్ అయితే తీసుకోండి. నాకైతే ఆల్రెడీ వేరే కలర్స్ అయితే నేను చేసుకున్నానండి ఇంట్లోకి. సో అందుకని ప్రజెంట్ అయితే ఈ కలర్ అయితే ట్రై చేస్తున్నాను. మీరైతే వేరే కలర్ ట్రై చేయొచ్చండి, అది మీ ఇష్టం. అది ఒక 4 అయితే గ్రీన్ అండి, ఒక 5 అయితే ఆరెంజ్ తీసుకున్నామండి. ఇలా అయితే అన్ని బ్యాంగిల్స్ రోల్ చేసుకోవాలండి. నేనైతే గ్రీన్ అయితే ఆల్రెడీ చేసేసి పక్కన పెట్టానండి. సో ఆరెంజ్ అయితే మీ ఎదురుగా చేద్దామని చెప్పి ఆరెంజ్ అయితే ఇక్కడ ట్రై చేస్తున్నానండి. ఇలా నాకైతే ఇంకా బ్యాంగిల్స్ అయితే పూర్తి కాలేదండి ఆరెంజ్వి. అవి చేస్తూ వీడియో అయితే స్టార్ట్ చేశాను. అన్ని బ్యాంగిల్స్ రోల్ చేసుకున్న తర్వాత కూడా వెంటనే అయితే స్టార్ట్ చేయకండి. ఒక 2 మినిట్స్ అయితే గ్యాప్ ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల అన్ని బ్యాంగిల్స్ కూడా ప్రాపర్గా స్టిక్ అయి ఉంటాయి. తర్వాత ఏం చేయాలంటే మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో అయితే సెట్ చేసుకుని నేను వీడియోలో చూపించాను చూడండి. నేనైతే ఈ షేప్లో సెట్ చేసుకుంటున్నానండి. దాని తర్వాత ఫ్లవర్స్ చేసుకోవడం కోసం అయితే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. ఒక కలర్ తీసుకొని మనం ఆపోజిట్ కలర్లో బ్యాంగిల్ మీద స్టిక్ చేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందండి. సో నేను అందుకని ఆరెంజ్ మీదేమో గ్రీన్ ఫ్లవర్స్, గ్రీన్ మీదేమో ఆరెంజ్ ఫ్లవర్స్ అయితే ట్రై చేస్తున్నానండి. సో అందుకని ఇప్పుడైతే గ్రీన్ ఫ్లవర్స్ అయితే చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా అయితే ముందు రోల్ చేసుకొని ఒక 2 ఇంచెస్ మన ఫింగర్తో ఒక 2 ఇంచెస్ అయితే డిస్టెన్స్ పెట్టుకొని 2 ఫింగర్స్కి మధ్యన రోల్ చేసుకుంటూ ఉండి ఆ రోల్ చేసుకున్న దాని మధ్యలో అయితే మీరు టై చేయండి. ఇలా టైట్గా టై చేసి దాని చుట్టూరు అయితే ఫ్లవర్ని కట్ చేయాలండి. అది కూడా టై చేశాను చూడండి నేను. సో అలా గట్టిగా అయితే టై చేసేసుకోవాలండి మధ్యలో పెట్టుకొని. అలా టై చేసుకున్న దాన్ని అయితే ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ అయితే కట్ చేసేసుకోండి ముందు. ఎడ్జెస్ కట్ చేసేసుకున్న తర్వాత నేను మీకు వీడియోలో చూపించిన విధంగా ఆ కార్నర్ ఈ కార్నర్ ఉంటుంది కదండి, సో అవన్నీ కట్ చేసుకుని దాన్ని ఒక ఫ్లవర్ షేప్లో అయితే కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం ఎంత తక్కువగా కట్ చేసుకుని చూసుకుని కట్ చేయాలండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ అయిపోతూ ఉన్నాయి అనుకోండి, అది మళ్ళీ ఒక్కొక్క కార్నర్ తక్కువ అవుతుందండి, ఒక్కొక్క కార్నర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అందుకని చుట్టూరు రౌండ్ షేప్లో ఫ్లవర్లా వచ్చే విధంగా మనం అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ వైట్ క్లాత్ మీద కట్ చేసేసానండి. సో ఈ ఊలెన్ అన్న మొత్తం వైట్ క్లాత్కి అయితే స్టిక్ అయిపోయి కొంచెం పాడైపోయిందండి క్లాత్. సో అందుకని కింద అయితే ఒక పేపర్ పెట్టుకున్నాను. సో మీరు కూడా వైట్ క్లాత్ మీద ఏమైనా పెట్టుకుని చేసుకునే పలం అయితే ఏదైనా పేపర్ యూస్ చేయండి, లేదంటే వేరే ఏదైనా యూస్ చేయండి. ఇలా చేయడం వల్ల క్లాత్ అన్నవి వేస్ట్ కాకుండా ఉంటాయండి. అలాగే 2 ఇంచెస్ కన్నా ఎక్కువ అయితే తీసుకోకండి, ఎందుకంటే మన చుట్టూరు రౌండ్ షేప్ కోసం కట్ చేసేస్తాం కదండి. సో అలా కట్ చేయడం వల్ల మనకి థ్రెడ్ కూడా వేస్ట్ అవుతుంది. సో అలా కాకుండా కొంచెం చూసుకొని నిదానంగా అయితే కట్ చేసుకోండి. నేనైతే వీడియోలో ఎంత అవుతుందని చెప్పి కొంచెం ఫార్వర్డ్లో పెట్టానండి. సో అందుకని మీకు అయితే కొంచెం ఇలా ఫార్వర్డ్లో అయితే కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా అయితే టై చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఊడిపోయినా అనుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలంటే కొంచెం కష్టం కదా. సో అందుకని ప్రాపర్గా అయితే కట్ చేసుకోండి. మనం ఎప్పుడు ఆపోజిట్లో తీసుకోవాలండి ఫ్లవర్స్ అనేవి. సో నేను ఆరెంజ్ అయితే 5 తీసుకున్నాను కదండి బ్యాంగిల్స్, అందుకోసమని ఫ్లవర్స్ అయితే 4 తీసుకుంటున్నాను. గ్రీన్ బ్యాంగిల్స్ అయితే 4 ఉన్నాయి కాబట్టి ఫ్లవర్స్ అయితే 5 తీసుకోవాలండి. ఇలా టోటల్గా అయితే 9 ఫ్లవర్స్ అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలండి. 9 ఫ్లవర్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత వేరే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి.
తర్వాత అయితేనండి థ్రెడ్ని చిన్ని చిన్ని పీసెస్ కింద తీసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే 2 బ్యాంగిల్స్ని 3 బ్యాంగిల్స్ని కలిపి మొత్తం టై చేసేసుకోండి. ఇలా గ్లూతో కన్నా కూడా ఇలా థ్రెడ్తో టై చేసుకుంటేనే కొంచెం ప్రాపర్గా ఉంటుందండి, సెక్యూర్గా. సో అందుకని నేనైతే థ్రెడ్ తోటే టై చేస్తున్నాను. సో ఇలా అన్ని బ్యాంగిల్స్ టై చేసేసుకున్న తర్వాత అయితే కార్నర్స్ ఏమైనా ఎడ్జెస్ మిగిలిపోతే వాటిని కూడా కట్ చేసేసుకోండి. అప్పుడు కొంచెం నీట్గా ఉంటుందండి మొత్తం. అందుకని నేనైతే అన్నీ టై చేసుకుని కట్ చేసేసానండి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత గ్లూ గన్ తోటి మనం తీసుకున్న స్టోన్స్ ఉన్నాయి కదండి, ఆ స్టోన్స్ని అయితే ఫ్లవర్ మధ్యలో పెట్టి స్టిక్ చేసేసుకోండి. నేనైతే కొంచెం ఫాస్ట్లో పెట్టానండి, టైం ఇప్పటికి ఎక్కువైపోయిందని. సో అందుకని ఆ ఫ్లవర్స్ని కూడా బ్యాంగిల్స్ మధ్యలో పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా స్టిక్ చేసేయండి. ఇలా స్టిక్ చేసుకోవడం వల్ల వాల్ హ్యాంగింగ్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. సో నేనైతే అందుకని ఇలా అందంగా అయితే దాన్ని డెకార్ చేశానండి. ఇప్పుడైతే మనం కింద హ్యాంగింగ్స్ని వేలాడ తీసుకోవడం కోసం అయితే నేనైతే హ్యాంగింగ్స్ని తయారు చేస్తున్నానండి. సో మనకు ఆపోజిట్ కలర్లో బ్యాంగిల్ని ఆపోజిట్ కలర్లో అయితే స్టిక్ చేస్తే బాగుంటుందండి. సో దెన్ మనకైతే 2 గ్రీన్ ఉన్నాయండి బ్యాంగిల్స్. సో అందుకనే 3 ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి కార్నర్లో, అందుకోసం అయితే 3 గ్రీన్ కలర్వి అయితే చేస్తున్నానండి. సో ఇలా ఒక 5 అయితే హ్యాంగింగ్స్ తయారు చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. ఇలా చేసేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిపి నేను అగ్రైతే కొన్ని పూసలు ఉన్నాయండి వైట్ కలర్వి. సో నేను వాటితో అయితే హ్యాంగింగ్స్ని అయితే ప్రాపర్గా ఫిల్ చేయాలనుకుంటున్నాను. సో చూపించాను కదండి వీడియోలో. ఈ విధంగా అయితే ఒక థ్రెడ్ని ఒక నీడిల్ సహాయంతో మొత్తం పూసలన్నిటిని ఎక్కించుకొని నేనైతే ఒక 7 పూసల వరకు వేశానండి. ఆ 7 పూసలని కలిపి ఆ వాల్ హ్యాంగింగ్ని గుచ్చుకొని అన్ని బ్యాంగిల్స్కి అయితే ప్రాపర్గా టై చేస్తున్నానండి. వీడియోలో చూపించిన విధంగా అయితే చేయండి. సో ఇలా అన్నిటికి చేసుకోవడం వల్ల వాల్ హ్యాంగింగ్ యొక్క అందం అనేది ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుందండి. సో అందుకని నేనైతే ఇలా అన్నిటిని కలిపి ఇలా అయితే ప్రాపర్గా అయితే టై చేస్తున్నానండి. టై చేసుకున్న తర్వాత కార్నర్లో మిగిలిన థ్రెడ్ని అయితే ఎడ్జెస్ని కట్ చేసేసుకోండి, లేకపోతే చిరాగ్గా కనిపిస్తుందండి. సో అందుకని అలా అన్నీ కలిపి అన్ని బ్యాంగిల్స్కి టై చేసేసుకోండి. నాకైతే కొంచెం ఎక్కువ టైం పట్టిందండి పాప ఉండటం వల్ల, లేకపోతే ఒక 1.5 అవర్లో అయితే మొత్తం పూర్తయిపోతుందండి. ప్రాపర్గా ఇదే చేయాలి అని దాని దగ్గర కూర్చుని చేసేస్తే ఒక 1.5 అవర్ 2 అవర్స్ లోపే అయిపోతుందండి. ఎక్కువ టైం అయితే ఏం వేస్ట్ కాదు. సో ఇలా అన్నిటిని కలిపి బ్యాంగిల్స్కి అయితే టై చేసేసుకోండి. టై చేసేసుకున్న తర్వాత ఎడ్జెస్ని కూడా కట్ చేసేసుకోండి, ఎందుకంటే ఎడ్జెస్ కనబడితే చిరాగ్గా ఉంటుంది కదండి. సో అందుకని ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసేయండి. ఇలా అన్నిటిని కూడా తగిలించేసుకొని దానికైతే హ్యాంగ్ చేసుకోండి. నాకైతే ఒక 2-3 అవర్స్ పైన పట్టిందండి ఒక చిన్న చిన్న బిట్ల కింద చేయడం. ఒక పక్క పాప వచ్చి నేను చేసినవన్నీ కూడా ఘాటు పక్కకి ఇటు పక్కకి విసిరేస్తుందండి. సో అందుకని టైం పట్టింది. ఒక చిన్న థ్రెడ్ని తీసుకుని ఫస్ట్ బ్యాంగిల్కి కూడా టై చేసేసుకోండి, దాన్ని అయితే వాల్కి హ్యాంగ్ చేసుకోవడం కోసం. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. మీకు ఎలా అనిపించిందని అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.